అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఇండియన్ అస్మా. రేపు మా అర్జున్ గడ్ బర్త్డే. బట్టలు తీసుకొచ్చే కానీ షాపింగ్కి పోతున్నాము. మా అర్జున్ మాత్రం ట్యూషన్కి పోనని చూడండి, మా ఇంటి పైన ట్యూషన్ అయితే మెట్లు ఎక్కలేక ఎక్కుకుంటూ పోతుండు. కావాలని దొంగ చూపులు చూస్తూ ఉన్నాడు పైన. ఉంటానని ఏడ్చిండు కానీ మేము ఉండనివ్వలేదు. ఒకరోజు అలవాటు అయితే మళ్ళీ అలాగే ఉంటాడని పంపించేసాం ట్యూషన్కి. ఓకేనా, షాపింగ్కి వెళ్ళాక చూద్దాము ఏ డ్రెస్ ఎంత ప్రైస్ పడుతుంది అని. ఓకేనా, బాయ్. ఇది మా ఇంటి నుంచి బయటకు రాగానే ఫుల్ ఎండ ఫేస్ మీద పడ్డం వల్ల తెల్లగా కనపడుతున్నాము. ఇది పోయే దారిలో ఈ వీడియో ఎందుకు తీసానంటే, నేను పోయే దారిలో అయితే ఎంత చల్లగా ఉన్నిందో, అటు ఇటు చెట్లు ఉన్నాయి. బెంగళూరులో కూడా ఇన్ని చెట్లు ఉండడం చూసి నాకు భలే ఆశ్చర్యం వేసింది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి ముందు చెట్లు అయితే ఇలా పెంచుకున్నారు. చాలా చల్లగా ఉన్నింది వెళ్తుంటే. అసలు ఒకప్పుడైతే పల్లెటూర్లలో ఉండేది ఇలాగా. ఉండే దగ్గర అయితే భలే చెట్లు పెంచారు. నాకు చాలా నచ్చింది అదైతే అలా పెంచడము. ఇంటింటికి చెట్లు నాటారు. ఇక్కడ ఎక్కువ శాతం ఆవులు పెంచుతారు, బర్రెలు ఎవరు పెంచరట్టుకుంటాం. మా సైడ్ అయితే అసలు ఆవులే ఉండవు, ఎక్కువ బర్రెలే ఉంటాయి. కొంతమంది వీడియోలు పెడితే చూసి ఆవులు కూడా మనుషుల మీద అటాక్ చేస్తున్నాయని, అందుకనే ఆమె భయపడినట్టుంది. కర్ర తీసుకుంది ఆవును చూడగానే. మాకైతే అంతేం భయం లేదు కాబట్టి నార్మల్ గానే వెళ్ళిపోయాము. ఇంకా మేము షాప్ దగ్గరికి వచ్చేసాము. ఈ అన్న వాళ్ళ దగ్గర ఓన్లీ అబ్బాయిల బట్టలే కాకుండా అమ్మాయిల బట్టలు కూడా ఉన్నాయి, చీరలు కూడా ఉన్నాయి. బెంగళూరులో నేను ఏదన్నా షాప్కి వెళ్ళినా నేను చేసే పని ఏంటంటే సైలెంట్గా ఉండడం. ఎందుకంటే నాకు కన్నడ అస్సలు రాదు, వాళ్ళు మాట్లాడేది నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఎప్పుడు కూడా నేను మా వదినతోనే వెళ్తున్నా కాబట్టి ఇంక వాళ్ళు మాట్లాడేది మా వదినకి అర్థమైద్ది, రిప్లై కూడా ఇచ్చేసిద్ది. నేను మాట్లాడే అంత అవసరం ఎప్పుడు రాలేదు, ఎందుకంటే నేను ఒక్కదాన్ని ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి. నేను పోగానే ఇంకా అన్న అయితే ఈ బట్టలన్నీ చూపించేసిండు, ఒకదాని తర్వాత ఒకటి తెచ్చి మా ముందేసిండు. మీకు ఏది నచ్చితే అది అని. ఆయన చాలా డ్రెస్సులు తెచ్చేస్తున్నాడు కానీ మాకైతే కలరు ఏది నచ్చట్లేదు. ఎందుకంటే మా అర్జున్ కొంచెం బ్లాక్ ఉంటాడు, అందుకని చెప్పేసి వాడికి సెట్ అయ్యే కలర్ కోసమని మేము వెయిట్ చేస్తా ఉన్నాము. ఆయన చాలాసేపు తర్వాత చూపించిన తర్వాత మాకు ముందు చూపించిన వాటిల్లోనే ఈ కలర్ అంటే నిండు ఆరెంజ్ కలర్ అయితే నచ్చింది, అది ఒప్పదీయమని చెప్పాము. ఈ ఆరెంజ్ కలర్ షర్ట్ అదైతే ఓపెన్ చేసి చూపించాడు. అది చూడగానే ఓపెన్ చేసి మా అర్జున్ కొంచెం పొట్టయిద్దేమో అనిపించింది. ఈ కలర్ లోనే ఇలాంటివి ఇంకేమన్నా ఉన్నాయేమో అని అడిగాము. అన్నాడు ఈ కలర్ లో ఇది ఒక్కటే ఉంది, వేరేదేం లేదు అని చెప్పిండు. ఇంకా అందుకని వెయిట్ చేస్తా ఉన్నాము ఇంకా ఏమన్నా చూపి. వీటిలోనే ఒకటి ఎల్లో కలర్ అయితే చూపించాడు మాకు. బట్టలు చూసే పనిలో మేముంటే మా మోక్షగాడు దిగి వెళ్ళిపోతా ఉన్నాడు షాప్ లోంచి బయటికి. అయితే బట్టలు చూసింది లేదు ఏం లేదు, మా మోక్షగాన్ని పట్టుకోవడానికే సరిపోయింది నాకైతే ఆ రోజు. మోక్షత ఆ రోజు ఎలా ఉందంటే, మా వదిన ఒక డ్రెస్ ఉప్పదీయడం, అది చూడడం, వాడు వెళ్ళిపోతున్నాడని మళ్ళీ వాడి దగ్గరికి ఊరికి వాడిని తీసుకురావడం, అదే పని అయిపోయింది నాకు ఆ రోజు. లైట్ ఆరెంజ్ కలర్ బాగా నచ్చింది కానీ కాకపోతే సైజ్ చిన్నదైంది. అది 28 సైజే ఉందంట. 30 ఉండుంటే ఖచ్చితంగా అదే తీసుకునే వాళ్ళము. ಎಲ್ಲೋ ಇದ್ರೆ ಏನಾಗುತ್ತೆ, ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಾಣುತ್ತೆ ಹುಡುಗ. ಲೈಟ್ ಕಲರ್ ಇದು. ಇದಕ್ಕೆ ಎರಡು ಪ್ಯಾಂಟ್ ಬರುತ್ತೆ, ಕಚ್ಚೆನೂ ಬರುತ್ತೆ, ಪ್ಯಾಂಟು ಬರುತ್ತೆ. ಆ ಕಲರ್ ಸೇಮ್ ಸಿಗ್ಬೇಕಲ್ಲ. దాని తర్వాత ఇంక ఇలాంటి డ్రెస్ ఉందని చూపించాడు. ఇదైతే ఖచ్చితంగా మా కలర్లలో కలిసిపోయిద్దని అసలు తీసుకోలేదు మేమైతే. ఈ డ్రెస్ అయితే మాకు నచ్చింది, కాకపోతే ఇది పొడుగైపోయిద్ది మా అర్జున్కి. ఇది పొడుగైపోయిద్ది అని చెప్పేసి ఇంకొక కలర్ చూపించాడు. ఈ కలర్ అయితే మాకు నచ్చింది, కాకపోతే వాడి కలర్కి సెట్ కాదని చెప్పి మేమైతే తీసుకోలేదు. ఇంక ఇది లోపల పెట్టేసుకొని ఇందాక చూపించిన మాకు నచ్చిన డ్రెస్ లాంటిది ఇంకొకటి చిన్న సైజు ఉంటే తీసుకొచ్చేసాడు. అదైతే మాకు చాలా బాగా నచ్చింది. ఇదిగో ఇప్పుడు చూపించే డ్రెస్ 28 సైజు. ఇదైతే తీసేసుకున్నాము. కలర్ అయితే మా అర్జున్కి సెట్ అయిద్దని చెప్పేసి కూడా అనుకున్నాము, అందుకని అదే తీసుకున్నాము. ఈ డ్రెస్ ప్రైస్ ఎంత ఉండొచ్చో కామెంట్ చేయండి, నేనైతే ఆ డ్రెస్ ప్రైస్ లాస్ట్ లో చెప్తాను మీకు. అయితే ఈ డ్రెస్ రేటు ఎక్కువ వేసిండు అనిపించింది, ఎంత ఉండొచ్చు అని ఒకసారి కామెంట్ చేయండి. ఇదైతే ఫైనలైజ్ చేసేసాము. ఇది కాకుండా ఇంకొకటి ఏదన్నా సెలెక్ట్ చేద్దాం నార్మల్ గా ప్యాంట్ షర్ట్ అని ఇంకొకటి తీసుకోవడానికి వెళ్ళాము. ఇది పెద్ద గ్రాండ్ గా ఏం కాదు, నార్మల్ దే ఒకటి తీసుకుందాం అనుకొని ఈ ప్యాంట్ తీసుకుని దీని మీదకి ఏమన్నా టీ షర్ట్ లాగా అలా తీసుకుందాము అనుకున్నాము. ప్యాంట్ అయితే ఇది సెలెక్ట్ చేసింది మా వదిన, టీ షర్ట్ కోసం చూస్తున్నాము. చెప్పాను కదా, నేను ఒక డ్రెస్ చూసేలోపు మా ఓడు షాప్ అంతా తిరిగేస్తా ఉన్నాడు. ఒక చోట ఉండకుండా ఎటు పట్టితే అటు వెళ్ళిపోతానే ఉన్నాడు. వాడిని పట్టుకోలేక నాకు సగం అయిపోయింది నా పని. తర్వాత మా వదిన ఇదిగో ఈ పింక్ చూసింది, ఈ పింక్ నచ్చలేదేమో, మళ్ళీ అది వద్దని చెప్పేసి ఇంకో కలర్ తీసి చూపిమని చెప్పి పింక్ కలర్ తీసేసి ఇంకో లైట్ గ్రీన్ కలర్ అయితే చూపించాడు. ఇంకా అది ఓకే అనుకుని అది తీసేసుకున్నాం మేమైతే. ప్యాంటు ఈ టీ షర్ట్ రేట్ కూడా ఎంత పడొచ్చు అని ఒకసారి కామెంట్ చేయండి. ఇవి రెండు తీసుకొని వెళ్దాం అనుకునేసరికి ఆయన ఇంకో డ్రెస్సులు చూపించాడు అమ్మాయిలవి. మా వదిన అనుకుంది మా అక్షయకు కూడా ఒక ఫ్రాక్ తీసుకుందాం అని చెప్పేసి తీసుకోవడానికని
అని వెళ్ళాము, అంటే చూసాము. ఆయన చూపించిన ఫ్రాకుల్లో మా అక్షయాకు సరిపోయే సైజే కాకుండా నాకు సరిపోయే అంత సైజు కూడా ఉన్నాయి. ఇదిగో ఈ డ్రెస్లే చూపించాడు. ఇవి ఇప్పుడు ట్రెండింగ్ మోడల్ అంట. నాకు తెలీదు ఇవి ఎప్పుడో వేసుకున్నారో కాదో అని. ఇప్పుడైతే ఇది ట్రెండింగ్ అని చెప్పి మా వదిన ఒక టాప్ తీసుకుంది. ఫస్ట్ ఈ ఫ్రాక్ తీసుకుందాం అనుకున్నాము. మా వదినకి ఆ టాప్ చూస్తే మసిగుడ్డలాగా అనిపించిందంట, అందుకని అది అక్కడ పట్టేసింది. ఇందాక చూపించిన డ్రెస్ కలర్ డిజైన్ రెండు నచ్చలేదని మా వదిన మా అక్షయ కోసం ఈ డ్రెస్ అయితే తీసేసుకుంది. లోపలికి వెళ్ళి ఆయన ఇంకొన్ని ఫ్రాక్లు అయితే తీసుకొచ్చేసిండు. వాటిల్లో నేనైతే వైట్ బ్లాక్ కాంబినేషన్ లో ఉన్న టాప్ అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత చాలా సేపు అనుకున్నాను, ఇది ఎందుకు తీసుకున్నానా, నాకు సరిపోయిద్దా లేదా. వీటన్నిటికీ మాకైతే 3445 రూపాయలు అయితే వేసాడు. మా వదిన అయితే 2900 ఇచ్చింది. ఇంకా అసలు తగ్గిలేదా, ఎన్న అంత పడొచ్చా లేదా అని కామెంట్ చేయండి. చిన్న లైక్ అయితే చేయండి.